వార్తలు చదువుతున్నటువంటి ఒక న్యూస్ ప్రెజెంటర్‌ని సడెన్‌గా జనరల్‌గా సినిమాల్లో చూసినటువంటి విధంగా సినీ ఫక్కీలో మాదిరిగానే వార్తలు చదివేటువంటి ఒక న్యూస్ ప్రెజెంటర్ పైన సడెన్‌గా కొంతమంది ముష్కరులు స్టూడియోలోకి ఎంటర్ అయ్యి లైవ్ జరుగుతుండగానే తుపాకీ హెడ్‌కి పెట్టి చంపేస్తామంటూ బెదిరించేటువంటి ఒక దారుణమైనటువంటి, భయంకరమైనటువంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. ఈక్వెడార్ రాజధాని గ్వాయాకిల్‌లో మంగళవారం సాయుధులైనటువంటి కొందరు దుండగులు టీసీటీవీ అనేటువంటి ఒక ఛానల్‌లో స్టూడియోలో ప్రవేశించి తీవ్ర కలకలం సృష్టించారు. మాస్కులు ధరించి తుపాకులు, డైనమైట్‌లతో వచ్చినటువంటి వీరు వార్తలు చదువుతున్నటువంటి వ్యక్తి సహా అక్కడ ఉన్నటువంటి ఇతర ఉద్యోగులను కూడా బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ కూడా ఇక్కడికి రారంటూ బెదిరించారు. ఇదంతా కూడా టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదంటూ కూడా పోలీసులు తర్వాత వెల్లడించారు. ప్రస్తుతానికి 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనక ఉన్నది ఎవరనేటువంటి విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల జైలు నుంచి ఇద్దరు డ్రగ్ గ్యాంగ్‌స్టర్లు తప్పించుకున్నారట అక్కడ. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఘటన అందులో భాగమే అయి ఉండవచ్చంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దేశాన్ని విడిచి పోవాలనిపిస్తోందంటూ కూడా తాజాగా ఆ ఛానల్ అధినేత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బెదిరింపులకు గురైనటువంటి ఛానల్ అధినేత ఆయన మాండ్రిక్ మాట్లాడుతూ దుండగులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు నేను కంట్రోల్ రూమ్‌లో ఉన్నాను. వారిలో ఒకరు నా దగ్గరికి వచ్చి తలపై తుపాకీ గురిపెట్టారు. నేలపై కూర్చోవాలని బెదిరించాడు. నేనింకా షాక్‌లోనే ఉన్నాను. ఈ దేశాన్ని విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని చెప్పారు. స్టూడియోలో జరుగుతున్నటువంటి ఘోరమంతా దాదాపు 15 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారమైందన్నారు. పోలీసులు చుట్టుముట్టారని గుర్తించిన దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. వరుస దాడులు, ఉన్నతాధికారుల అపహరణ ఈక్వెడార్‌లో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా కొనసాగుతోంది. కొందరు పోలీసు ఉన్నతాధికారులు అపహరణకు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్లు తప్పించుకోవడం వల్లే ఇదంతా జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశాధ్యక్షుడు డేనియల్ నోబోవా అత్యవసర పరిస్థితిని విధించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపునకు ఆదేశాలు కూడా జారీ చేశారు.